అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మెన్సిటీ. ఈరోజు మనం నంద్యాలపట్నంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఈరోజు ప్రత్యేకం అంటే మైనర్ డ్రైవింగ్ ప్రతి ఆదివారం ప్రత్యేకంగా మైనర్ డ్రైవింగ్పై దృష్టి పెట్టినట్టు మన పట్టణ ట్రాఫిక్ శాఖ చెప్పారు. దాని సందర్భంగా ఈరోజు దాదాపు 40 నుంచి 50 మంది మైనర్ డ్రైవింగ్ చేసేవారిని తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో వాటి సమస్యలో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమంపై ప్రత్యేకంగా మనము ప్రసారం జరుగుతుంది. చట్ట వ్యతిరేకమైన చర్యలకు చేయడానికి అవార్డు పడ్డాం చిన్నప్పటి నుంచి. అంతేనా? చెప్పండి, అంతేనా? మళ్ళీ ఎందుకు బండి ఎందుకు ఇచ్చినారు? మళ్ళా ఎందుకు ఇచ్చినారు బండి చెప్పండి. మేము 3 నెలల నుంచి ప్రతి ఆదివారము అందరూ అన్ని డిపార్ట్మెంట్లు ఆదివారం వస్తే సెలవు ఉండి ఇంట్లో హ్యాపీగా భార్య బిడ్డలతోటి బయటికి పోవడం, సినిమాకి పోవడం, గుళ్ళకు పోవడం చేస్తూ ఉంటారు. కానీ మేము పోలీసులము అన్నీ వదిలేసి మేము ఇక్కడ వచ్చి ఈ రైడ్స్ ఇవన్నీ ఆదివారం కూడా చేస్తున్నాము. ఇట్లా 3 నెలల నుంచి మేము నిద్రాహారాలు మాని ప్రజలలో అవేర్నెస్ తీసుకొని రావాలి. రోడ్లలో యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి, చనిపోవడం ఎక్కువ జరుగుతూ ఉంది అని చెప్పి మేము చెప్తా ఉంటే తల్లిదండ్రులకు మీకు జరుగుతూ ఉందో అటువంటి దాని మీద దృష్టి పెట్టి ఈరోజు మొత్తం 50 మంది మైనర్లను మోటార్ సైకిల్ నడుపుతూ ఉంటే వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు ఇంతకుముందు కూడా మేము సుమారుగా ఒక 4 నెలల నుంచి మైనర్ డ్రైవింగ్ మీద ప్రతి ఆదివారము స్పెషల్ రైడ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడము, అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టడము, స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టినా కూడా పబ్లిక్లో ఎటువంటి మార్పులు లేకుండా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు బండి ఇవ్వడం జరుగుతుంది. దీనివలన వాళ్ళకు బండి నడిపిన వ్యక్తికి ప్రమాదం జరగవచ్చు, లేకుంటే అతని వలన వేరే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలను కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు బండ్లు ఇచ్చి పంపడం అనేది జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా రేట్ చేస్తే 50 మంది పిల్లలు వితౌట్ లైసెన్స్ కానీ ఏమి కానీ లేకుండా 12 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ల పిల్లలు మోటార్ సైకిల్ నడపడం జరిగింది. వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు మైనర్స్కి తర్వాత వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దీని మీద తదుపరి చర్య తీసుకొని వాళ్ళకు మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ చేయకుండా కంట్రోల్ చేయడానికి దీని మీద కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. మిగతా నంద్యాల ప్రజలకు కూడా నేను చెప్పేది ఏమంటే, మీరు మీ పిల్లలకి మైనర్లకు ఎవరికి బండ్లు ఇవ్వద్దండి. అలాగే మేజర్లు అయినా సరే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇప్పుడు మాడిఫైడ్ అయిన చలాన్ల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి 5,000, తర్వాత బండి ఓనర్కి 5,000, 10,000 రూపాయలు మినిమం చలాన పడుతుంది. కాబట్టి మీరు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు. చిన్న పిల్లలు చేసిన పొరపాట్లకు మీరు 10,000, 15,000 ఫైన్లు కట్టుకొని ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి చలాన్లు కూడా భారీగా ఉంటాయి. మీరు ఈ విషయం గ్రహించి జాగ్రత్తగా చట్టాన్ని ఫాలో అయ్యి ఎటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకుండా మీరు కూడా మీ పిల్లల్ని అదుపులో పెట్టుకొని ఇటువంటి పనులు చేయకుండా వాళ్ళకు సరిదిద్దుకుంటారని చెప్పి నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమంలో ప్రజల భద్రతే మా ముఖ్యం కాబట్టి మాకు దాని కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేసినాము. మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని కోరేది ఏమంటే, దయచేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు నుంచి పోలీసులు ఇచ్చిన సూచనలు తప్పక పాటించి మీరు మిమ్మల్ని రక్షించుకొని ఇతరులను కూడా రక్షించి ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా